జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి అంబటి అనుచరుడు వైసీపీ నేత కళ్లెం విజయభాస్కర్ రెడ్డికి చెందిన కేవీఆర్ మార్ట్లో ఓటర్లకు పంచేందుకు చీరలు తెచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. వెంటనే ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు సుమారు 2000 చీరలు సీజ్ చేశారు. అధికారుల తనిఖీ సమయంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల్ని చెదరగొట్టిన పోలీసులు మాట దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ తాయిలాల పంపిణీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి పూర్తి వివరాలు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఓటర్లకు తాయిలాలు పంపిణీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వైసీపీకి చెందిన వైసీపీ రాష్ట్ర రైతు సలహా మండలి సభ్యుడు కళ్లెం విజయభాస్కర్ రెడ్డికి చెందిన కేవీఆర్ మార్ట్లో 2000 చీరలను ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకోవడం జరిగింది. ఆ కేవీఆర్ మార్ట్లో చీరలు డంప్ అయినాయి అని చెప్పి టీడీపీ శ్రేణులు ఫ్లయింగ్ స్క్వాడ్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసుల సహాయంతో ఫ్లయింగ్ స్క్వాడ్ కేవీఆర్ మార్ట్లో తనిఖీలు చేయగా జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటించిన చీరల ప్యాకింగ్ 2000 చీరలు కూడా పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం అక్కడ వైసీపీ శ్రేణులు కూడా రావడంతో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం రావడంతో కూడా పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి ప్రస్తుతం కేవీఆర్ మార్ట్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆ చీరల 2000 చీరలను అయితే స్వాధీనం చేసుకునే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే కేవలం అది వాలంటీర్లకు పంపిణీ చేయడం కోసం, ఓటర్లకు పంపిణీ చేయడం కోసం అనేది కూడా స్పష్టత లేకపోవడంతో కూడా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో తయారు చేసిన గిఫ్ట్ ప్యాకులు బొమ్మల్లో చీరలు ఉన్న నేపథ్యంలో ఇది అంబటి రాంబాబు ఎన్ని ఓటర్లకు పంపిణీ చేయడం కోసమే తీసుకొచ్చారంటూ కూడా టీడీపీ నేతలు అయితే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నరేష్. రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి అంబటి అనుచరుడు వైసీపీ నేత కళ్లెం విజయభాస్కర్ రెడ్డికి చెందిన కేవీఆర్ మార్ట్లో ఓటర్లకు పంచేందుకు చీరలు తెచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. వెంటనే ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు సుమారు 2000 చీరలు సీజ్ చేశారు. అధికారుల తనిఖీ సమయంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల్ని చెదరగొట్టిన పోలీసులు మార్ట్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు.